నేను ఈ మధ్య కాలంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో వీటిలో చూస్తున్నాను. అసలు ఏమీ లేని దానికి హాస్పిటల్కి వెళ్ళేసరికి బిల్లు తడిసి మోపడవుతోంది. నిజానికి అంటే అవసరం లేనివి కూడా కొనిపిస్తున్నారు. అవసరం లేనివి ఇప్పుడు ఈ మధ్యలో కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు లైక్ మామూలుగా ఈ శానిటైజర్ల దగ్గరికి వెళ్ళి, గ్లౌజెస్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే ఏదో కొత్త కొనుగోలు మొదలైంది. ఇంతకుముందు ఇవేం లేకుండే నిజానికి. ఇప్పుడు మళ్ళీ కొత్త యాడ్ అయిపోయినాయి అన్నట్టు మెనూ మీదకి. సో ఇవన్నిటి కలిపి బెడ్ ఛార్జ్ దగ్గర నుంచి ఇట్లా వాటికి కలిపితే మొత్తం ఒక పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. సో అంటే బేసికల్లీ వ్యాపారం జరుగుతోందా, వైద్యం అందుతోందా అనే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మామూలు జనాలకైతే మాకు వేరే ఆప్షన్ లేదు. డాక్టర్ అనే ఒక్క మాట ఉంటుంది చూసారా, అంతే, మీ ఇష్టం అండి, సరిపోయింది, ఇంకా ఒక్క మాట చాలు. ఇంకా ఎవరైనా సరే కష్టంలో వెళ్ళిన వాడికి సరే అండి మరి మీ ఇష్టం, జాయిన్ చేస్తే జాయిన్ చేయండి, లేకపోతే లేదన్నారంటే ఖతం అవుట్. సో ఇప్పుడు మీరు చెప్తున్నదేమో అంటే సంచలనమే. ఇది నిజానికి మాట్లాడితే ఒక మాఫియా అని అంటున్నారు. బీయింగ్ డాక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు మాట్లాడడం. సో ఈ వ్యాపారం అనే ఒక పాయింట్ యూజ్ చేశారు కాబట్టి వ్యాపారం అని ఎలా అంటున్నారు, ఎలా దీని ఒక ఈ నెక్సెస్ ఎలా ఉంది ఒకసారి చెప్తారు. మొత్తం వ్యాపారం చేశారు. మొత్తం ఎగ్జాంపుల్ నేను డాక్టర్ చదువుకోవాలంటే నాకు మినిమం 1 కోటి నుంచి 1.5 కోటి ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టుకునేవాడిని నేను సంఘసేవ చేస్తానా? ఓకే, నేను 1.5 కోటి రివర్స్ తెచ్చుకోవాలనుకుంటా కదా. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయామంటే ఇంజనీరింగ్ ఫీల్డ్లో కానీ ఇంకెందులో అన్నా కానీ డొనేషన్లతో లేకపోతే డబ్బుని ఇన్వాల్వ్ చేసాం. ఒక డాక్టర్కి సరదాగా మనం మాట్లాడుకుందాం పక్కన పెట్టి, ఒక డాక్టర్కి ఫ్రీగా ఏమొస్తుంది చెప్పండి ఈ సొసైటీలో? ఏది ఫ్రీగా రా. నేను ఏదీ ఫ్రీగా లేనప్పుడు నేనొక్కడనే మంచివాడిగా ఎందుకు ఉండాలి? నేను 10 ఏళ్ళు కష్టపడి చదివి, నేను 1.5 కోటి ఖర్చు పెట్టుకుని చదివి, గవర్నమెంట్ సీట్స్, గవర్నమెంట్ జాబ్స్ వాటి గురించి చెప్తా, కొంచెం ప్రస్తుతాన్ని పక్కన పెడితే ఒక ప్రైవేట్ కాలేజీలో నేను ఇంత ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నేను చదువుకుని నేను ఫ్రీగా ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి బాస్ అనే స్టేజ్కి డాక్టర్లు వెళ్ళిపోయారు. కార్పొరేట్ వాళ్ళలో వస్తున్నారు, రావద్దండి, ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి? మా దగ్గర ఇంత ఖర్చు ఉంటుంది, రాకండి. గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటాయి, వెళ్ళండి. వెళ్ళలేము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా వాళ్ళకి పాపం దిక్కులేక వెళ్ళడం తప్పితే వెళ్ళలేము. ఇప్పుడు మారుతున్నాయి. మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా, అప్పుడు గవర్నమెంట్ బాగుందా కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్గా ఒక డాక్టర్ అవ్వాలి అంటే చాలా ఖర్చు పెట్టుకుని చాలా ఎఫర్ట్ పెట్టి ముందుకు రావాలి. అంత ఖర్చు పెట్టుకుని పైకి వచ్చిన వాడు ఏదో రూరల్లో కుగ్రామంలో కూర్చుని పనిచేస్తాడా? హైదరాబాద్లో మంచి విల్లా కొనుక్కొని విల్లాలో ఉండాలనుకుంటాడు. వాడు విల్లాలో ఉండాలనుకుంటే వాడికి ఒక 70,000 ఈఎంఐ ఉంటుంది. 70,000 ఈఎంఐ కట్టుకోవాలంటే పేషెంట్ల దగ్గర నుంచి గుంజాలి. ఇట్స్ ఎ సైకిల్. పోనీ నువ్వు డాక్టర్ అయ్యావురా, నీకు మేము నెలకింత తిండి పంపిస్తాం, నెలకింత చేస్తామని సొసైటీ. మనకు ఒకప్పుడు వైద్యం అంటే వైద్యో నారాయణో హరి డాక్టర్ కాళ్ళు మొక్కుతారు. విద్య గురువులా ఎదురొస్తే రాజు సైతం సింహాసనం నుంచి లేచి ఎదురొచ్చి ఏం కావాలి ఒక పద్యం చెప్తే వరహాల మూటిచ్చి పంపించేవారు. ఇప్పుడు అలా లేదు విద్య. ఇప్పుడు నువ్వు మాకు డబ్బులు కట్టి చదువుకో, తర్వాత బయటకు వెళ్ళి వ్యాపారం చేయి. నాతో ఒక పేరెంట్ అన్న మాట అండి, 50 లక్షలు పెట్టి సీటు కొన్నా సార్, 10 లక్షలు పెట్టి పేపర్ కొంటా సార్, ఇంకొక 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టిస్తా సార్, మీకెంత సార్ మధ్యలో మార్క్లెస్ పాస్ చేయండి అన్నాడు. నిజం అనిపిస్తుంది ఒక్కోసారి. నీకు 60 లక్షలు పెట్టి సీటు కొనుక్కున్నవాడు పిల్లవాడు నేను డాక్టర్ అవుతాను, నేను ప్రజలకు సేవ చేస్తాను ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నేను ఈ పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది అందరము చేసుకున్న ప్రాబ్లం. ఇది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు అందరికీ కాకపోవచ్చు, బట్ ఈ మధ్యకాలంలో వైద్య వృత్తి టోటల్గా ఫైనాన్సెస్ చేసేసారు. ఎందుకంటే ఒక డాక్టర్ చదువుకుని బయటకు రావాలంటే వాడికి అంటే అందరూ డాక్టర్లు అలాగే ఉన్నారంటారా? డెఫినెట్లీ అందరు డాక్టర్ ఉండరు. ఎప్పుడు ఏ ఫీల్డ్లో మాట్లాడుకున్నాం మనం, మ్యాక్సిమం యావరేజ్ తీసుకుంటే కొంత మంచి వాళ్ళు డెఫినెట్లీ ఉన్నారు, ఇంకా సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాదాభివందనాలు. కానీ మ్యాక్సిమం అలా తయారు చేసేసాం. ఎందుకు చేసామంటే ఎవ్వరు కూడా బయటకు వచ్చి మా గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుండాలి, మాకు వైద్యము, మాకు కష్టం వచ్చినప్పుడు వైద్యం ట్రీట్ చేసేవాళ్ళు కావాలి అని లేరు. ఓకే, నేను నా ఇష్టం వచ్చినట్టుగా గుట్కాలు తింటా, నాకు క్యాన్సర్ వస్తే నాకు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించాలి. మళ్ళీ వాడు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అయి బయటకు వచ్చాక వాడు గుట్కా తింటాడు. ఓకే, క్యాన్సర్ నేను నోటి క్యాన్సర్ స్పెషలిస్ట్ని. నోటి క్యాన్సర్కి తినకండ్రా అని మొత్తుకున్న తిని క్యాన్సర్ తెచ్చుకుని వాడు ఆరోగ్యశ్రీ కార్డు ఇలా మా మొహం మీద కొట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. ఉన్నారు అట్లా? వై నాట్? ఓకే, ఎందుకు అంటే ప్రజల్లో గవర్నమెంట్ చేస్తుంది మాకు ఎందుకు చేయదు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మొత్తం వ్యవస్థ వీఆర్ టర్నింగ్ టువర్డ్స్
నేను హెల్త్ ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసేసుకున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇన్సూరెన్స్ కొనేసుకున్నాం కాబట్టి నేను ఇన్సూరెన్స్ మొహాన్ని కొడతా కాబట్టి నువ్వు ఏదైనా చేయన్నారు. సేమ్ కార్పొరేట్ అలాగే తయారై కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వు వాళ్ళకి, వాడు ఎంతనే వేసుకుంటాడు బిల్లు. సో ఇది ఎవరి తప్పు? రాకు బాబు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటారు కార్పొరేట్ వాళ్ళు. నువ్వు వస్తే ఇంత కట్టుకోవాలి, మేము ఇంతమంది మెయింటైన్ చేయాలి, ఏసీ స్పీడ్ తగ్గినా అరిచే పేషెంట్స్ ఉంటారు. సో ఇది ఎవరి తప్పు? యూ కెన్ నాట్ డిఫైన్ ఇట్. ఎందుకంటే వచ్చేవాడు మాకు ఏసీ బాగుండాలి. హోటల్స్ కంటే 5 స్టార్ హోటల్స్ కంటే ఘోరంగా తయారయ్యాయి ఇప్పుడు మనకి హాస్పిటల్స్. 5 స్టార్ హోటల్ మించి ఎందుకు పబ్లిక్ అలా చూసి వస్తున్నారు. నాకు 5 స్టార్ రూమ్ అవసరం లేదురా, నాకు అనారోగ్యంగా ఉంది అనేది ఉండదు. మరి అంత దాకా అంత 5 స్టార్ హోటల్ హాస్పిటల్ చూశాను. ఒక హాస్పిటల్కి వెళ్తే అంటే అది తెలిసిన వాళ్ళకి బాబు ఐ మీన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ టైంలో ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. అంటే మీరు డెలివరీ జరిగే టైంలో మీరు సపరేట్ రూమ్ ఉంటే ఇలా, స్వీట్ రూమ్ ఇలా ఇంత కాస్ట్, అందులో స్వీట్ రూమ్ అండి మళ్ళీ ఫుడ్ అంతా కూడా మీరు రెస్టారెంట్ ఫుడ్ వస్తుంది మీకు కావాలంటే, ఏదంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అట్లా ప్యాకేజెస్ వచ్చేసినాయి. వాళ్ళు ప్యాకేజెస్తో పాటు నీకు డాక్టర్ నీ దగ్గరకు వచ్చి నుంచుంటాడు, నీకు ట్రీట్ చేస్తాడు, నువ్వు డెలివరీ అవుతుంటే చేయి పట్టుకుంటాడు, వీటికి కూడా ప్యాకేజీలు చేసి అమ్ముతారు. తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఎవరికి ఆరోగ్యంతో పనిలే. నేను అక్కడికి వెళ్తే నాకు డెలివరీ మంచి పిల్లవాడు పుట్టాలి, హెల్తీగా ఉండాలి, ఇవి కాదు. నేను ఆ వెళ్ళిన టైంలో కూడా నాకు ఏసీ తగ్గకూడదు, అక్కడ కూడా నాకు టీవీ ఉండాలి అంటే మరి కాస్ట్ వేస్తారు, బిల్లు పడుతుంది. సో ఇది ఓవరాల్గా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మధ్య తరగతి వాళ్ళకే ఎఫెక్ట్ ఇది. ఓకే, కరెక్ట్. అంటే ఇప్పుడు మార్కెట్ వల్ల ఇలా అయిందా, ప్రజల వల్ల మార్కెట్ వచ్చిందా? ప్రజల వల్ల, డిమాండ్ సప్లై కదా, రెండు. అదే ఇప్పుడు ఎలా అయిపోయి కొంత దూరం వచ్చేసాక మనం ముందుకెళ్ళాలి వెనకెళ్ళాలి తెలియదు అన్నట్టు బోత్ సైడ్స్. వీళ్ళ వల్ల ఇలా, వాళ్ళ వల్ల అలా. పేద ప్రజలు, కష్టపడేవాళ్ళు, పాపం వాళ్ళకి ట్రీట్మెంట్ అనాల్సి అందట్లేదు. ఇటు బాగా కాస్ట్లీ ఉన్నట్టు డబ్బు పెట్టి చేసుకుంటున్నారు. ఈ మధ్య తరగతి మధ్యలో ఉన్నవాళ్ళు అటు కట్టుకోలేరు, ఇటు గవర్నమెంట్కి పోలేరు, ఆ మధ్యలో ఉండిపోతారు సరే. దే ఆర్ ద మోస్ట్ అంటే హై లెవెల్ సఫరర్స్. వాళ్ళు అక్కడ సఫర్ అవుతున్న సఫరింగ్ ఒక్కసారి వచ్చి బై మిస్టేక్ వాడు ఆ ఇయర్ ఇన్సూరెన్స్ తీసుకోలేదంటే మొత్తం రోడ్డు మీద పడిపోతాడు. ఇప్పటికీ కూడా అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ ఎక్కడికి వెళ్ళాలి అని తెలియదు. ఇంత డెవలప్మెంట్ అయ్యి ఈ ప్రాబ్లంకి ఇక్కడ ట్రీట్మెంట్కి వెళ్తే ఖచ్చితంగా అవుతుందిరా అని లేదు. డాక్టర్ ఇంత డెవలప్మెంట్ అయినా నమ్మకస్తుడైన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మీరు ర్యాండమ్గా ఏ హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పటికి కూడా ఒపీనియన్ తీసుకుని ఆ డాక్టర్ మంచివాడా కాదా, ఆయనకు ఉందా, నీకు కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లే పెట్టుకుంటాను అనే స్టేజ్లో ఉన్నాం మనం. సో ఏం డెవలప్ అయినట్టు, ఏం అడ్వాన్స్మెంట్ అయినట్టు అన్నది నేను వీటి కోసం ఆర్టికల్స్ కానీ థీసిస్ కానీ రాస్తున్నప్పుడు ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్. ఎటు తీసుకెళ్ళాం? సైంటిఫిక్గా డెవలప్ అయ్యామా లేదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.